వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పనులకై 3 కోట్లు కేటాయించబడినట్లు వెల్లడించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి ముఖ్య వైద్యాధికారి ఆత్మీయ సత్కారం అభినందించిన రామగుండం హాట్వే సిటీ కేబుల్ ఎండీ. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు. ఇక డీటెయిల్స్లోకి వెళితే పదోన్నతులతో విధుల పట్ల మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆయన కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సిపి గారు అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన ఉత్తమ పోలీస్ సేవలు అందించాలని, పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టతలు పెరిగే రీతిలో ప్రజలతో వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకై 3 కోట్ల కేటాయించబడినట్లు వెల్లడించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ మేరకు సోమవారం రోజున హైదరాబాద్లోని సచివాలయంలో రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలిసి రామగుండం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి 3 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో రాజీవ్ రహదారిపై సిమ్స్ కాలేజీని, దాని అనుబంధ గల జీజీహెచ్ ఆసుపత్రిని కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు సిమ్స్ కాలేజీ ముందర అందమైన ముఖద్వారాన్ని నిర్మించుటకై దాదాపు 3 కోట్ల రూపాయలు అవసరమవగా సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఆ పనుల గురించి తెలుపగా వెంటనే సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించినందుకు రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అనంతరం రోడ్లు మరియు భవనాల శాఖ చీఫ్ ఇంజనీరింగ్ రాజేశ్వర్ రెడ్డిని కలిసి పనుల గురించి తెలియజేయడం జరిగిందని తెలిపారు. రామగుండం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఏసీఎంఓగా పనిచేసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రమోషన్పై కొత్తగూడెం వెళ్లిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ గారికి రామగుండం సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బంది, మినిస్ట్రీస్ మరియు స్టాఫ్ వార్డ్ అసిస్టెంట్ వీరందరూ కలిసి డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ గారికి ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్ సిబ్బంది ఘనంగా సన్మానించి డాక్టర్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రామగుండం ఏరియా హాస్పిటల్లో అపాయింట్మెంట్ అయినప్పటికీ నుండి ఇక్కడి సిబ్బందితో ఉన్న అనుబంధాన్ని కొనియాడారు. హాస్పిటల్ సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ అంబిక, సీఎంఓ ఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్లు కాళేశ్వర్, మద్దిలెట్టి రమేష్, మ్యాట్రిన్ నిర్మల, పీఓఏ బి మురళి, పిట్ సెక్రటరీ దాసరి అనిల్ మరియు దారా సుశీల, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అసలేం జరుగుతుంది? పెద్దపల్లి జిల్లాలో ఏకైక కార్పొరేషన్గా ఉన్న రామగుండం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మారటం లేదు. 2 ఐఏఎస్ అధికారుల పాలనలో ఉన్నప్పటికీ కూడా ఈ కార్పొరేషన్కు అపవాదులు తప్పటం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారు అన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఒక రకంగా అధికారులు కండువాలు లేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మిగతా మాజీ కార్పొరేటర్లే ఫిర్యాదులు చేయటం గమనార్హం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న కార్పొరేషన్లో అధికారులు ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదని విమర్శలు వస్తున్నాయి. చేయని పనులకు చేసినట్లుగా బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నారని కార్యాలయంలోనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇప్పటికే వాహనాల కొనుగోలు, ఇంధనం దందాలో అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న రామగుండం కార్పొరేషన్ పై ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. గతంలో డీజిల్ కుంభకోణంలో ఆరోపణలు చేరుకున్న ఉద్యోగికి మళ్లీ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించడం వెనుక ఏదో జరిగిందని ప్రచారం జరుగుతుంది.
ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా భవన్లో సింగరేణి అన్ని డివిజన్ల ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులతో జరిగిన ఉపాధ్యక్షుల కోర్ కమిటీ సమావేశంలో సింగరేణి కార్మికుల పలు సమస్యలపై చర్చించామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ RG1 ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందంతో కలిసి మాట్లాడుతూ గుర్తింపు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రధానంగా ఉన్న ఇంటింటి కల సాకారం చేయడం కోసం ల్యాండ్ పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విషయంగా సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి C&MD ని కూడా కలవటం జరిగిందని, ఇందులో కొన్ని విధానపరమైన చిక్కులు ఉన్నాయని, వాటిని కూడా అధిగమించి చారిత్రాత్మకమైన సొంతింటి కల నెరవేరుస్తామని వెల్లడించారు. సింగరేణిలో ఉన్న 1800 మంది మహిళా కార్మికులను అండర్ గ్రౌండ్లో దిగకుండా వారికి సూటబుల్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు కె రవీందర్రెడ్డి, బేబీ శ్రీనివాస్, తాటికొండ రాజయ్య, నర్సయ్య, ఆంజనేయులు, గణపతి, దామోదర్, అశోక్ కుమార్ గౌడ్, గడ్డం కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. ఆ సెంట్రల్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పేపర్ ఇద్దాం. RG1 ఉపాధ్యక్షులు సదానందం, RG3 ఉపాధ్యక్షులు కోన రవీందర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు 5వ తారీఖు నాడు జి సంజీవరెడ్డి భవన్ INTUC నారాయణగూడ ఆఫీసులో మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు సెక్రటరీ జనరల్ గారి సారథ్యంలో 11 ఏరియాల ఉపాధ్యక్షులు, కోర్ కమిటీ సభ్యులు 11 ఏరియాలలో అందరం కూర్చుండి కార్మికులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే దిశగా ఏదైతే అతి ముఖ్యమైన సొంతింటి కళ, అలవన్స్లపైన ఇన్కమ్ ట్యాక్సు, మరి పెండింగ్ కేసులు, ఒక IT సంస్థ ఏర్పాటు చేయాలని, దానికి చదువుకున్న కార్మిక సోదరులను, మహిళా సోదరులను, మేల్ సోదరులను, ఏదైతే IT చేసిన వాళ్ళు ఉన్నారో, మరి MBA MTech BTech చేసిన వాళ్ళు, మరి అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి అందరికీ ఒక IT పరిశ్రమను నెలకొల్పి వారి గౌరవం తగ్గకుండా వారితోని మరి మన సింగరేణి సంస్థ కూడా లాభాలు వచ్చే విధంగా IT సంస్థను నెలకొల్పాలని పెద్దలు శ్రీధర్ బాబు గారిని, మరి ఏదైతే సొంతింటి కళ నెరవేర్చాలని మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చర్చించడం జరిగింది. వారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది. అదే విషయాన్ని మన C&MD సింగరేణి C&MD N బలరాం గారికి కూడా ఇదో మెమోరాండం, ఈ డిమాండ్స్ను మంత్రులతో జరిపిన అన్నింటినీ చర్చలను వారికి కులాంక్షంగా వివరించడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరి ఏదైతే IT ఈ సంస్థను మీరు సహకరించాలి, మరి సొంతింటి కళను కూడా మీరు తప్పకుండా చేయాలని, మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని, ఏదైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో 3700 కేసులను పరిష్కార దిశ లోక్ అదాలత్లా పెట్టి ఆ కార్మిక సోదరులందరికీ న్యాయం చేయాలని, మరి అనేకమైన పలు అంశాలపైన మా పెద్దలు జనక్ ప్రసాద్ గారి సారథ్యంలో మా కోర్ కమిటీ సభ్యులు, మా 11 ఏరియాల ఉపాధ్యక్షులు అందరం కలిసి మరి 2 రోజులు హైదరాబాద్లో ఉండి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేమందరం కృషి చేసినామని కార్మిక వర్గానికి తెలియపరుస్తూ ఉన్నాం. గతంలో బాట పెట్టి కార్యక్రమం మా పిడి సెక్రటరీలు, మా బ్రాంచి కమిటీ నాయకులు, సెంట్రల్ కమిటీ నాయకులు అందరూ కూడా కార్మికులను అలా కలుస్తూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఈరోజు మహిళా సోదరులు కావచ్చు, అక్కడ కొత్తగా అపాయింట్మెంట్ అయిన కార్మిక సోదరులను కూడా కలిసి వాళ్ళ సమస్యల మీద మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్తో మాట్లాడుతూ వాళ్ళ విషయాల మీద మొన్న కోర్ కమిటీ విషయంలో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్లో నారాయణగూడలో పెట్టిన కోర్ కమిటీలో మరి కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. వెంటనే మా
సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మా పెద్ద నాయకులంతా మాట్లాడి నిర్ణయం తీసుకొని సంబంధించిన ముఖ్యమంత్రిని మంత్రులను సిఎండిఎంని కలవడం జరిగింది. గతంలో ఈ మంత్రులకు ముఖ్యమంత్రులకు మా సిఎండిఎండికి కూడా అందరికీ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ అందరినీ తీసుకెళ్తే 22 మంది కోర్ కమిటీ సభ్యులను అందరినీ తీసుకెళ్ళి ఆయన మాట్లాడుతూ మాతో కూడా మాట్లాడించి ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని ఒక డిమాండ్గా ప్లస్ ఒక ఆదేశాలుగా చెప్పడం జరిగింది. వెంటనే శ్రీధర్ బాబు గారు కలవడం, అలా కలిసిన దాంట్లో శ్రీధర్ బాబు గారిని కలిసాము, కొమ్ములెడ్డి శ్రీనివాసరెడ్డిని కలవడం జరిగింది. అలాగే సింగరేణి సిఐడిఎం బలరాం నాయక్ గారిని కూడా కలవడం జరిగింది. వెంటనే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గోదావరికని సింగరేణి సంస్థ కార్పొరేట్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ కు ఆత్మీయ సత్కారం లభించింది. గోదావరికని సింగరేణి ఏరియా దవాఖానాలో డిప్యూటీ సీఎంఓగా పనిచేస్తూ పదోన్నతి ద్వారా కార్పొరేట్కు ముఖ్య వైద్యాధికారిగా ఇటీవలనే ఆయన బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక సింగరేణి ఏరియా దవాఖానా సందర్శనకు వచ్చిన సందర్భంగా రామగుండం హార్ట్వే సిటీ కేబుల్ ఎండీ ఇంజపూరి పులేందర్ ఆయనను కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సన్మానించారు. రామగుండం ఏరియా సింగరేణి దవాఖానాలో వైద్యాధికారిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా సింగరేణి యాజమాన్యం పదోన్నతి కల్పించి కార్పొరేట్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణిలో వైద్య రంగంకు ఆయన మార్గదర్శకులుగా నిలవడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎరుకుల సతీష్, మల్లుకుంట్ల రవి, బొమ్మక ప్రసాద్ తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత సంరచనలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో 3 మండలాల అధ్యక్షులను పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ మేరకు జరిగిన పార్టీ సమావేశంలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి పాల్గొన్నారు. ఎన్టీపీసీ మండల అధ్యక్షులుగా మిట్టపల్లి సతీష్ కుమార్, తిలక్ నగర్ మండల అధ్యక్షులుగా ఐతా పవన్ కుమార్ మరియు 8వ కాలనీ మండల అధ్యక్షులుగా ఆకుల శశికుమార్లను నియమించినట్లుగా జిల్లా అధ్యక్షులు తెలిపారు. ఈ అధ్యక్షులు రానున్న 3 సంవత్సరాల పదవిలో కొనసాగుతారని అన్నారు. బూత్ స్థాయిలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా పనిచేయాలని, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని, రానున్న రామగుండం కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ నాయకులు కోమల మహేష్, గాండ్ల ధర్మపురి, మూకిరి రాజు, తోట మచ్చ విశ్వాస్ మరియు వివిధ మండలాల అధ్యక్షులు అపర్ణ, గుండబోయిన భూమయ్య, కన్నూరి భాస్కర్, మారేపల్లి శ్రీనివాస్, లింగం నాయక్, పోట్ల వెంకటేష్, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా దేశానికి ఘనత, భారత్ మాతా की జై. అన్న ఒకసారి కాదు, అసలు పని ఉండట్లేదు మీకు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలోని గతంలో పెద్దపల్లి జిల్లాలో మొత్తం 25 మండలాలు ఉన్నాయి. ఆ 20 మండలాలు గాను 18 మండలాలు గతంలో మేము జిల్లా అధ్యక్షుడు కాకముందు 18 మండలాలు వేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షుడు అయినాక ఈ అన్ని 25 మండలాల్లో బూతులు కొన్ని పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ సుద్ధా మేము కంప్లీట్ చేసుకొని తర్వాత 7 మండల అధ్యక్షులు పెండింగ్లో ఉంటే ఇవాళ ప్రస్తుతానికి మొన్న ఒక 3, ఇవాళ 3 మొత్తం 24 మండల అధ్యక్షులను ఈ పెద్దపల్లి జిల్లాలో మొత్తం పెండింగ్ ఉన్న మండలాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎలియేడు ఉన్నది, ఎలియేడు 2-3 రోజులు అయిపోతుంది. 100% 100% ఈ పెద్దపల్లి జిల్లాలోని బూతులు కానివ్వండి, శక్తి కేంద్రాలు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి ఇవాళ ఈ పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉన్న పెండింగ్ మండల అధ్యక్షులు పంపించమంటే అందరినీ 3 పేర్లు పంపించడం జరిగింది. వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం మనిషికొక పేరు పెట్టి ఇలా పంపిస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని కార్యాలయం పంపిస్తే ఇవాళ వాళ్ళను వెయిటింగ్ కానీ ఇవాళ గోవారి కానీ రామగుండం వాళ్ళందరికీ కాన్ఫిడెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము ముందు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని బేస్ పార్టీ ఇది. ఎవరైతే ముందు ఉండి కష్టపడి పనిచేస్తే ఇవాళ అందరికీ పదవులు వస్తాయి.
పదవులకు డోకా లేదు, పార్టీకి ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఈ మండల నూతనంగా ఉన్న మండల అధ్యక్షుల నుంచి చెప్పడం జరుగుతూ ఉన్నది. గతంలో మనం చేసినాం. ఇవాళ కొత్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మంచి చేయాలన్నా పెద్ద సమస్య కాదు. ఏ ముందుండి కొట్లాడాలన్నా భారతీయ జనతా పార్టీ జిల్లా మీకు తరఫున మేము అండగా ఉంటాం. ప్రతి కార్యకర్త శ్రమించి ఇవాళ రామగుండంలోని 50 డివిజన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లు వస్తే 50 డివిజన్లకు మనం 50 మందిని పెట్టి కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కనుక మీరు ఏ డివిజన్లో ఇప్పుడు ఒక్కొక్క మండల అధ్యక్షుడికి 10 డివిజన్లు ఉన్నాయి, 11 డివిజన్లు ఉన్నాయి. ఎన్ని డివిజన్ ఉన్న డివిజన్ బట్టి వాళ్ళ మండల అధ్యక్షుడికి బాధ్యత ఏంటంటే రేపటికి వెళ్ళి మీరు 11 మందిని మండల అధ్యక్షుడిగా మేము పెట్టినందుకు 11 మందిని మేము 4 ఉపాధ్యక్షులు, 2 జనరల్ సెక్రటరీలు, 2 కార్యదర్శులు, కోశాధికారిని పెట్టి మొత్తం 4 కార్యవర్గ సభ్యులను పెట్టి 45 మందిని పెట్టి కమిటీ అని చెప్పి సూచన జరుగుతూ ఉన్నది. మరి 45 మందిని కమిటీని పెట్టి 2 రోజుల్లో మాకు జిల్లా పార్టీకి పంపిస్తే మేము రాష్ట్ర పార్టీకి పంపించి అవి ఏదైతే నియామక పత్రం ఉందో అవన్నీ మేము పట్టుకొచ్చే బాధ్యత మా మీద ఉన్నది. దయచేసి ఉన్న అధ్యక్షులకు మీకు ఇవాళ కొత్తదేం కాదు. ఇవాళ గతంలో 2 అధ్యక్షులు పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు పార్టీ మారిన కొత్త వాళ్ళకు 5 అధ్యక్షులు జరిగింది. అందులో ఒక మహిళను సుద్ధా మేము ఇవాళ రామగుండంకి వెళ్ళి ఇలా మండల అధ్యక్షుడు రామగుండంకి ఒక మహిళను సుద్ధా పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ 33 రిజర్వేషన్ ప్రకారంగా మహిళలకు స్థానం ఉంటుంది అని చెప్పేసి పార్టీ గుర్తించి వాళ్ళ మహిళలను పెట్టాలని చెప్పేసి ప్రతి కమిటీలోని అంటే 12 మంది కమిటీలో ఒక ఎస్సీ ఉండాలి, ఒక ఎస్టీ ఉండాలి, ఒక బీసీ అయినా ఓసీ అయినా 3 మహిళలు ఉండాలని చెప్పడం జరుగుతూ ఉన్నది. దయచేసి దీన్ని మనం రామగుండంలోని మన పార్టీని ముందు తీసుకుపోయిన దశగా ఇవాళ మండల అధ్యక్షులకు పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. మీరు మిగతా ఏవైతే పెండింగ్ ఉన్న బూతులు కానివ్వండి, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా రాష్ట్ర అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ లైన్లో పనిచేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది, పదవులకు ఇబ్బంది లేదు. ఇప్పటికైనా సీనియర్ నాయకులకైనా లేకపోతే మన ముందుండి పార్టీకి నడిపించే నాయకులకైనా మేము కూడా చెప్తా ఉన్నాం, మీరు పార్టీలో పనిచేసి పదవులు అడగండి. పదవులకు ఏ డోకలేదు. ఇవాళ బూత్ స్థాయికి అంతా కొడితే స్టేట్ దాకా మేము పదవులు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు పార్టీని బతికించి పార్టీని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉండదు మండలాధికారిని కోరుతూ మరి ఇవాళ వీళ్ళందరూ మండలాధికారి మీద వచ్చినందుకు ఇవాళ మండల అధ్యక్షులకు ప్రత్యేక సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరూ మేము భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. అందరు రాని అందరంటే ఒక వీడియో గుంజు అందరికీ నమస్కారం. గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి కర్రె సంజీవరెడ్డి గారికి, ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలు అధ్యక్షులని మరి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ముందుగా మెంబర్షిప్ చేసి ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమ అనంతరం బూత్ కమిటీలు, ఆ తర్వాత మండల అధ్యక్షుల నియామకం. ఇందులో పూర్తిగా కూడా ఎవరైతే సభ్యత్వ నమోదు నుంచి గ్రౌండ్లో పనిచేసిండ్రో వారందరికీ కూడా ఇవాళ అవకాశం కల్పిస్తూ 7 మండలాలకు సంబంధించిన అధ్యక్షుల నియామక పత్రాలని వారికి అందజేసినందుకు గౌరవ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయ పార్టీలలో దేశంలో తిరుగులేనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో ముందున్నది. అందులో భాగంగా ఈరోజు 7 అధ్యక్షులు కూడా నియామకం కావడం రామగుండం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం మరింత ముందుకెళ్తుంది. వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో తప్పకుండా కాషాయం జెండా రామగుండం నియోజకవర్గంలో ఎగరడం లోపల మరి కార్పొరేషన్ కావచ్చు, ఇటు పంచాయతీ కావచ్చు, అన్ని ఎన్నికలలో సంస్థాగతంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షులు కీలకంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, వారి నియామకం కోసం కృషి చేసినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, ఇందులో ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెర్రబెల్లి రఘునాథ్ గారికి హృదయపూర్వకంగా మా అధ్యక్షులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,
మీరు ఏదైతే బాధ్యతని నమ్మకంతో ఇచ్చిండ్రో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం లోపల మా 7 అధ్యక్షులు కూడా కీలకంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, భారతీయ జనతా పార్టీ అంటేనే అధ్యక్షుడు చేసుడు పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పిలిపించినా కూడా ఈ 7 అధ్యక్షులు కీలకంగా గ్రౌండ్లో పనిచేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, వారి నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులందరికీ మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి ప్రపంచ శాంతి దూత గౌతమ బుద్ధుడు గొప్ప సంఘ సంస్కర్తని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు. గౌతమ బుద్ధుని 2569వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కని పట్టణంలో అంబేద్కర్ భవన్లో జరిగిన గౌతమ బుద్ధుని జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గోరే రమేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనికారపు రామస్వామితో కలిసి ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. శాంతి సహనం, సత్య మార్గం, సమతా మార్గాలను అనుసరించడం వల్లనే మానవులకు మనుగడ ఉంటుందని బోధించిన తథాగతుడు గౌతమ బుద్ధుడు అని అన్నారు. రాజుగా రారాజుగా ప్రపంచాన్ని ఏలే అన్ని హంగులు ఉన్నప్పటికీ తన రాజు పదవిపై వ్యామోహం లేకుండా ప్రజాక్షేమమే తన లక్ష్యంగా బుద్ధుడు బోధనలు చేశారని చెప్పారు. భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం అనేక దేశాల్లో విస్తరించిందని, గౌతమ బుద్ధుని ప్రవచనాలే ఈరోజు దేశానికి మార్గదర్శకం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగాల కృష్ణయ్య, జిల్లా కో కన్వీనర్లు ఆకునూరి బాల అంకుష్, పెగడపల్లి నారాయణ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పుల్లూరి మహేందర్, తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు బొచ్చు శంకర్, గోదావరి కళాశాల సంఘాల రమైక్య సలహాదారులు కాశీపాక రాజమౌళి, అదేవిధంగా అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎక్కిరాల రమేష్, బహుజన సాహిత్య అకాడమీ సెలక్షన్ కమిటీ సభ్యులు బాదే వెంకటేష్, రాజేందర్, కొమురయ్య, కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి గౌతమ బుద్ధుడు, ఆ గౌతమ బుద్ధుని యొక్క ఆలోచనలను ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం, భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ ధర్మం ఈరోజు ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి వెళ్ళిందంటే అది కేవలము ఆ రోజు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ బౌద్ధ మత ప్రచారంలో చాలా కీలక పాత్ర పోషించిండు. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే అశోక చక్రవర్తి, సామ్రాట్ అశోక చక్రవర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా అశోక చక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడమే కాక ఇతర దేశాలకు, శ్రీలంక లాంటి జపాన్ లాంటి ఇతర దేశాలకు ప్రాచుర్యం పొందడంలో కూడా ఇది సహనము, శాంతి సహనము, అదేవిధంగా శాంతి సహనానికి చిహ్నమైనటువంటి గౌతమ బుద్ధుని బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి గౌతమ బుద్ధుడు చాలా ధన్యుడిగా తెలియజేస్తూ, మరి ఈ సమావేశానికి ఇప్పుడే వచ్చినటువంటి పెద్దలు ఈ గౌతమ బుద్ధుని ఆలోచనలు ఏదైతే మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం పాటుపడ్డాడో ఆ మనిషిని నిజం మాట్లాడాలి, నిజం కోసం మాత్రమే మనం ప్రయత్నం చేయాలన్నటువంటి ప్రయాణం చేసినటువంటి
గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు. మరి ఇంతకుముందు కొంకటాచార్య చెప్పినట్టు వాస్తవంగా కూడా మనం నిజం మాట్లాడాలి, నిజం కోసమే ఉండాలి, నిజం కోసమే బతకాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ రోజు చాలామంది గౌతమ బుద్ధుడు రాజు ఆయన. వాస్తవంగా అంబేద్కర్ సంఘము లేదా బహుజన సంఘాలు అనగానే ఆయనలో మానవాళి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన రాజు రారాజు. ఆ రోజే ఈ ప్రపంచాన్ని ఏలే అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ సమాజాన్ని తెలుసుకోవడం కోసము, సమాజంలో ఉన్న రుగ్మతలను తెలుసుకోవడం కోసము తను మొత్తం కూడా తన రాజరిక వ్యవస్థను మర్చిపోయి తను ఒక భిక్షగానిగా బయటికి వెళ్ళేసి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకున్నటువంటి గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు గారు. మరి వారి పిల్లలను కూడా ఏదైతే రాహుల్ ఉన్నాడో రాహుల్ గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ పిల్లలను కూడా బౌద్ధ మతంలో స్వీకరించడమే కాకుండా ఆ బౌద్ధ మతం విస్తరింపడం కోసం కూడా ప్రయత్నించడం గొప్ప మహోన్నతుడు ఎవరైతే ఉన్నారో గౌతమ బుద్ధుడు గారు. మరి వారి యొక్క ఆశయ సాధన కోసము మరి ఏదైతే ఇప్పుడు 5 పంచశీల జెండాకు సంబంధించిన 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పాటించడం కోసం మనందరం కూడా శాంతికి ప్రధాన అయినటువంటి గౌతమ బుద్ధుడి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరు పాటుపడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బూడిద మహేందర్ గారికి మీకు పేరు పేరున జై భీమ్ తెలుస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. మళ్ళీ ఒక 2 బాటాల్లో ఒకటి ఒడ్లో పెట్టుకుంటాడు, ఒకటే సంచిలో పెట్టుకొని పోయి బుద్ధుని దగ్గరికి పోయే ముందుగా ఆ సీసా కొట్టిపోతాడు. పోయిన తర్వాత అందరికీ చెప్తా ఉంటాడు, తన బతుకుదేరు విషయంలో అన్ని విషయాలలో తను చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఈయన వస్తాడు. ఏమయ్యా అందరికీ చెప్పినావు, నాకు చెప్తలేవు గౌతమ బుద్ధుడా, నాకెందుకు మా వాళ్ళు నీ దగ్గరికి పంపించారు, నా భార్య దగ్గరికి పంపించేది నువ్వు మారుస్తావని అని అంటే, నిన్ను మారుస్తానా, నువ్వు నా మాట వింటావా అని అంటాడు. ఏంటంటే ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చో, నిన్ను లోపలికి పోయేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, అట్లా సగం పొద్దు అవుతూ ఉంటుంది. ఏంటిదంటే ఒక చెట్టుకు పోయి ఒక చెట్టును బాగా అల్లుకొని ఉంటాడు. చెట్టును అల్లుకొని ఉండే వరకు ఏమయ్యా ఈ ఒడ్లే సీసా తీసి ఆయనతో తాగి, ఏమయ్యా తమాషా చేస్తున్నావా, నువ్వు చెట్టును పట్టుకొని చెట్టు నన్ను ఇడిపిస్తలేదు, నన్ను ఇడగొడతలేదు, నన్ను ఇడిచిపెడతలేదు అని అంటాను. ఇది పద్ధతి అంటే ఇది నిజమేనా నువ్వు చెప్పేది అంటే? నిజమే, నువ్వు చెట్టును పట్టుకున్నావు కానీ నన్ను వదిలిపెడతలే అని నన్ను 3 జాముల దాకా నన్ను బయట కూర్చోబెట్టి నన్ను వదిలిపెట్టలేదని చెప్పి నువ్వు నాకు ఉల్టా చెప్తున్నావని చెప్పి ఆయన బాగా కోపానికి వస్తాడు. కరెక్టే, మీరు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది, కానీ సారా నువ్వే తాగుతున్నావు కదా, సారా నిన్ను తాగుతలేదు కదా, సారా నువ్వు వదిలిపెట్టరాదు, నిజం చెప్పగలిగినావు, సారా నువ్వే తాగుతున్నావు కదా, చెట్టును పట్టుకున్నా నీకు తెలిసిపోయింది కాబట్టి సారా నువ్వు బంద్ చేయి, ఈ చెట్టు నేను వదిలిపెడతాను అన్నమలే. అంతేనా అంటే సారా నన్ను పట్టుకున్నాను, సారా నేను పట్టుకున్నాను కదా అని ఆయన చెట్టు వదిలిపెడితే ఈయన సారా తాగుడు బంద్ చేసి తన ఫ్యామిలీ ఆరోగ్య మంచి కష్టజీవులుగా తను ఎంతో కుటుంబంతో సంతోషంగా బతుకుతాడు. తను ఈరోజు చెప్తున్నాడు తన భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఈ రోజులలో మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. ఒక మంచి కార్యక్రమం మనం చేస్తున్నామని అంటే మన ఎంట కంసంగా మన కుటుంబం అన్న తయారైతే వాళ్ళ ఫ్యామిలీ అందరూ తయారవుతారు. కానీ చెప్పాలంటే 1 గంట 2 గంటల టైం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అసలే మేము మదన కోపానికి వస్తాడు, నిండ కొడుతుంది అంటాడు. తమ్ముడు సభాధ్యక్ష వహిస్తున్నాడు కాబట్టి తమ్ముడు కూడా బాధాకరం. ఒక కథ వింటున్నామంటే ఒక భవిష్యత్తు గురించి మన ఆలోచన గురించి వింటామంటే ఖచ్చితంగా వినాలి, తెలుసుకోవాలి. మనం అందరిలాగా అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలని చెప్పి జైబీలు చెప్తూ ముగి. పెద్దపల్లి జిల్లా అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 4గురిని అరెస్ట్ చేసినట్లు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అంతర్గం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రదీప్, శివకుమార్, మహబూబాబాద్కు చెందిన యశ్వంత్, భూపాల్పల్లికి చెందిన కమల్ ముఠాగా ఏర్పడి ఇటీవలే ఒరిస్సా నుంచి తక్కువ రేటుతో గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయించేవారు. అధిక రేటుకు విక్రయించి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుతో సంపాదించాలనే ఉద్దేశంతో దంతాలకు పాల్పడుతున్నారు. పకడ్బందీ సమాచారం మేరకు 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 7,50,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ పేర్కొన్నారు. అలాగే 2 బైకులు, 4 సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. ప్రభుత్వం నిషేధించిన గంజాయి విక్రయించిన కలిగిన ఉన్నా సేవించిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక 15 కిలోల గాంజాయిని 60,000కు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుందని చెప్పేసి, అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు మాత్రం మన కమాన్పూర్ మండలం, పెద్దపల్లి జిల్లా, ఇంకో అతను మహబాద్ జిల్లా, ఇంకో అతను భూపాలపల్లి. ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం, ఇక్కడ అమ్మే క్రమంలో అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని. సో NDPS యాక్ట్ కేసు ఇది కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు NTPC పోలీస్ స్టేషన్లో FIR చేయడం జరిగింది. సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను మంగళం CIగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది. సో వారి దగ్గర నుండి 15 కిలోల గాంజాయి, అది దగ్గర 7,50,000 వర్త్ రూపీస్ గాంజాయి, అలాగే 2 బైక్స్, ఒకటి డ్యూక్ బైక్, ఒకటి యమహా R115 బైక్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి అవన్నీ మాల్ఖానాలో పెట్టేశాము. సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాం. వేతనాల పెరుగుదలకై మరియు కార్మిక హక్కులకు కాలరాస్తున్న 4 లేబర్ కోడులకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా RG1 డివిజన్ పరిధిలో 2 ఇంక్లైన్ గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా HMS రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, TNTUC రాష్ట్ర నాయకులు S రవీందర్, TSUS నాయకులు ఫయాజ్ బేగ్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 2025 మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సమ్మె ప్రచారంలో భాగంగా జరిగిన గేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు HMS నుండి కొమరయ్య, శ్రీధర్ రాజేష్, IFTU నుండి ఈ నరేష్, ఈదునూరు రామకృష్ణ, I రాజేశం, ప్రసాద్, M కొమరయ్య, ఎడ్ల రవికుమార్, TSUS ఫయాజ్ బేగ్ మరియు TSTUC నుండి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మేము దాదాపు 4 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. పాత కార్మికులకు తెలుసు, కొత్తగూడెం, ఇల్లందు, మనూరు పాత ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అది ప్రైవేట్, అది కార్మిక కాంట్రాక్ట్ చేతిలో ఉన్నప్పుడు ఎంత కోసపెడదో ఆనాటి కార్మికులు తెలుసు. ఇంత కొంత మాకు తెలుసు. పెళ్ళ పనిచేసే వాళ్ళకు, కొత్తగూడ పనిచేసిన వాళ్ళకు కాంట్రాక్ట్ కింద పనిచేస్తే ఆఖరు రాత్రి పగలందరూ పనిచేసుకునే వాళ్ళు, పిల్ల చెల్ల చిన్న చిత్క అందరితో పనిచేసుకునే వాళ్ళు. అటువంటి వ్యతిరేకంగా పోరాడి ఈనాడు మనం అందరం సాధించుకున్నాం. 1975లో ఇందిరాగాంధీ రాజ్యాంగానికి వచ్చిన తర్వాత మన కోల్ ఇండియాను మొత్తం ప్రభుత్వంగా పనిచేసింది. ఆనాటి నుంచే మనకు SCలకు, BCలకు, OCలకు అందరికీ మనకు రాజ్యాంగపరమైన హక్కులతో పాటు మన కార్మికులు కూడా మన సాయం జరిగింది. ఈయన మనం బోనస్ హక్కు తీసుకున్న కారణం ఆనాటి కార్మికుల పోరాటమే. తర్వాత మనకు పెన్షన్ సిస్టమ్ కార్మికుల పోరాటమే. ఇవన్నీ ఉచితంగా రాలేదు, ఇవన్నీ పోరాటం సాధించుకున్నాం. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి మన ఉద్యోగం కూడా అటువంటి ఏంటి, మన పిల్లలకి చెబితే వాళ్ళని వీటిని కూడా మనం కొట్లాడుకుంటూ వచ్చింది. మరి ఇన్ని కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను పోడగొట్టడానికి ఈనాడు భారతదేశంలో BJP ప్రభుత్వం 2014లో వచ్చి అప్పటి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. 1990లో PV నరసింహరావు వచ్చి ఆర్టీఓ సరుకుతాడని అంటూ లాస్లో ఉన్నటువంటి కంపెనీలను తీసేదాన్ని పెట్టిండు. సరే లాస్లో ఉన్నట్టు తీసేయచ్చే, కానీ మరి లాభాలైనటువంటి LICని అటువంటి కూడా తీసి ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చి 16,000 కోట్లు. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఈ 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా మే 20న సమ్మె చేయాలని చెప్పి గత మార్చి నెలలో
ఢిల్లీ కేంద్రంలో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 8న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా కూర్చొని 4 లేబర్ కోడ్ల వల్ల వచ్చేటువంటి నష్టాలేమిటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎవరికి సేవ చేయదలుచుకుంది, కార్మిక వర్గానికి ఇది ఎంత ప్రమాదకరమో కూడా చర్చించి మనం దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్ర కార్మికులు కూడా పాల్గొనాలని మనం భావించినాం. అట్లనే సింగరేణిలో కూడా అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణిలో కూడా ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ వీళ్ళందరికీ కూడా మనం లేఖలు రాయడం జరిగింది. మనం కలిసి సమ్మెను విజయవంతం చేద్దామని. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అట్లా అనివార్యంగా మేమే ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, ఏ రకంగా సక్సెస్ చేద్దాం అనే దాంతో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జీడికే లెవెనింగ్ లైన్లో గేట్ మీటింగ్ పెట్టేయడం జరిగింది. వకీల్పల్లి మైన్లో పెట్టాం, అదేవిధంగా ఏఎల్పి మైన్లో పెట్టాం. ఆ తర్వాత ఇందారం ఖనిలో మనం మీటింగ్ పెట్టాం. ఇవాళ భూపాలపల్లిలో జరుగుతుంది, ఇవాళ డూయింగ్ లైన్లో జరుగుతుంది. కనుక మీరు ఆలోచించాలి, ఈ సమ్మె అవసరం ఏంటి. గత సమ్మెలలాగా ఈ పరిస్థితి కాదు, ఇది భిన్నమైనటువంటి పరిస్థితి అని కార్మిక సోదరులు ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే ఆ చట్టాలు అమలైతే అవన్నీ మనకు ఉరితాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో 73 సంవత్సరాలుగా ఈ దేశంలో అమలవుతున్నటువంటి అనేక కార్మిక చట్టాలు, 29 కార్మిక చట్టాలు, ఈ కార్మిక చట్టాలన్నీ కూడా ఎవడు అప్పనంగా మనకి ఇచ్చినటువంటి కావు. నాటి బ్రిటిష్ కాలంలోనే మన కార్మిక అన్నలు, రైల్వే కార్మికులు, నావీ కార్మికులు, జౌరీ కార్మికులు, ఓడరేవు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తే మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో మనకు కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. పోరాటాల ఫలితంగా 1926లోనే ట్రేడ్ యూనియన్ పెట్టుకున్నటువంటి చట్టం వచ్చింది. 1936లో పారిశ్రామిక వివాదాల బిల్లు వచ్చింది. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ వేజెస్, జీతాల చట్టం 1936లో వచ్చింది. కనీస వేతనాల చట్టం 1928లో వచ్చింది. అంతేకాకుండా పెన్షన్ చట్టం, బోనస్ చట్టం 1965లో వచ్చింది. ఈ మధ్యలో వచ్చినటువంటి చట్టాలన్నీ కావి మన 73 ఏళ్ల దేశంలో మనకు స్వతంత్రం రాకముందు నుంచి అమలు జరుగుతున్నాయి. ఈ చట్టాలన్నీ కార్మికులకు అండగా ఉన్నాయి. వీటి ద్వారా మనం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, పారిశ్రామిక యజమానులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కార్మికుల హక్కుల విషయంలో కానీ, కార్మికులకు ఎదురవుతున్నటువంటి సమస్యల విషయంలో కానీ మనం లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రీజనల్ లేబర్ కమిషనర్ అయితే రీజనల్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అయితే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆడ లేఖలు పెట్టి మేనేజ్మెంట్ని పిలిపించి మన డిమాండ్ల పైన మనం చర్చలు జరిపి పరిష్కరించుకుంటున్నాం. ఒకవేళ కన్సిలేషన్లు ఫెయిల్ అయితే మనం ట్రిబ్యునల్ పోతున్నాం. ట్రిబ్యునల్ జరిగే మన సమ్మె గురించి చెప్పగలరు. ఇంగ్లాండ్ గని కార్మిక అన్నలకు కార్మిక సంఘాల ఐక్య వేదిక తరపున టిఎన్టీసీ పక్షాన శుభోదయం. మే 20వ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి ఐక్య వేదిక తరపున అన్ని గనులు, అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మీటింగ్ పెట్టి కార్మిక అన్నలకు వివరించడం జరుగుతూ ఉంది. మొన్న 5వ తారీఖు నాడు సింగరేణి సిఎండి బలరాం నాయక్ గారికి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎల్సి డి శ్రీనివాసులు గారికి కూడా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మే 20వ తారీఖు కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలు అందరూ కూడా 20వ తారీఖు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ సమ్మెకు ప్రత్యేకమైనటువంటి ఒక కారణం ఉంది. 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా విభజించి ఇవాళ కార్మికుల పైన అనేక రకాలుగా దాడులు చేయడానికి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది.
కార్పొరేట్ శక్తులకు బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చారు. సింగరేణిలో సమ్మె విజయవంతం కోసం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గోదావరి కని OC5 పై సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్లో పాల్గొన్న జేఏసీ నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చాలని చూస్తుందని ఆరోపించారు. ఈ గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు కొరిమి రాజ్ కుమార్, మడ్డి ఎల్లాగౌడ్, కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, ఎస్ నాగరాజు గోపాల్, ఆరేపల్లి రాజమౌళి, మొండే శ్రీనివాస్, ఎస్కే గౌస్, తోట నరసింహరావు మరియు మిరియాల రాజిరెడ్డి, వడ్డేపల్లి శంకర్, నూనె కుమరయ్య, పర్లపల్లి రవి, గడ్డం కృష్ణ, గండ్ర దామోదర్, మండ రమేష్ గౌడ్, కె విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మే 20న జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మె జరపాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టియులు కలిసి కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో బాగానే ఈరోజు OC5లో ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి వచ్చిన తర్వాత అనేక విషయాలపైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నది. మనం చూసాం రైతు వ్యతిరేక చట్టాలను ఏ విధంగా అయితే రైతులు పోరాడి దాన్ని విరమించుకునేలాగా చేసిండ్రో ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల ఈరోజు మనం ఈ బాయి మీద ఇలా మాట్లాడాలన్నా, సమ్మెకు పిలుపునివ్వాలన్నా, లేదంటే ఒక సంఘాన్ని స్థాపించాలన్నా, లేదంటే యాజమాన్యం హైర్ అండ్ ఫైర్ విధానాన్ని అవలంబించడానికి అవకాశాలు కల్పిస్తూ ఈరోజు అన్ని పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి మన యొక్క ఐక్యతను చాటి చెప్పి ఈ యొక్క లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగానే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా 11 డిమాండ్లతో సమ్మె పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జేఏసీతో కలిసి కూడా పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో మే 20న జరిగేటువంటి సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాల్సిందిగా కార్మిక సోదరిమణులను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. వ్యాప్తంగా మే 20వ తారీఖున బొగ్గనులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు, అసంఘటిత కార్మిక రంగం, రైతాంగం, బ్యాంకింగ్స్ ఇవన్నీ సమ్మెలో పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయాక అనేక సంస్కరణలో భాగంగా ఈరోజు కార్మిక చట్టాలను కూడా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది. చట్టం అంటే ఒక శానిటీ, దానికి ఒక కోర్టుకు పోయి మనం సాధించుకునే హక్కు దాంతో ఇమిడి ఉంటుంది. అదే కనుక కోడ్ అనేసరికి ఏంటంటే నెగోషియేషన్, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గన్ లాంటి ప్రాంతంలో ఇప్పటికే కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగవంతమైపోయి బీజేపీ అమలు చేసిన బొగ్గు వేలం MMDR యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత 168 బొగ్గనులు ఈరోజు ప్రైవేటు పరం అయిపోయినాయి. వాళ్ళంతా ఈరోజు కార్మిక వర్గానికి శ్రమదోపిడీ చేస్తూ సరైన జీతాలు ఇవ్వకుండా అధికారులకు కూడా కాంట్రాక్టు పేర్ల మీద తీసుకొని ఒక్కొక్క అధికారికి 30,000, 40,000 పనిచేసుకుంటూ ఆపరేటర్లను 15,000, 20,000 పని చేయించుకుంటూ కేవలం ఒక టన్నును 900 రూపాయలు సప్లై చేసే పరిస్థితికి వచ్చేసింది. కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అట్లా ఉండదు. అయితే అందుకనే మోడీ ప్రభుత్వం పరిశ్రమ అధిపతులకు మేలు చేయడానికి సంబంధించి కార్మిక వర్గాన్ని ఈరోజు హింసించడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ఈ 44 చట్టాల్లో 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్న ఈ క్రమాన్ని వ్యతిరేకిస్తూ రేపు 20వ తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కలిసి సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు OC5లో ఓపెన్ కాస్ట్లో గేట్ మీటింగ్ జరిగింది. ఈరోజు ఓపెన్ కాస్ట్ కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా 20వ తారీఖున జరగబోయే ఈ సమ్మె ఒక మన స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక నానుడి ఉంది, ఒక అపవాదు ఓపెన్ కాస్ట్ కార్మిక వర్గం మీద ఉంది. అండర్గ్రౌండ్ బాయిలు సంపూర్ణంగా బంద్ ఉన్నా
కేవలం ఓపెన్ కాస్ట్లో మాత్రమే యాజమాన్యం బొగ్గు తీసేయడానికి అవకాశం ఉంది. వాళ్ళని ఉపయోగించుకొని ఆపరేటర్లను వీళ్ళని ఉపయోగించుకొని ఈరోజు సమ్మెకు తూట్లు పొడిచే అవకాశం ఉంది. అపవాదం మీ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె చాలా ప్రతిష్టాత్మకము. ఈరోజు మీకు ఒక రోజు మేలు జరగవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఆలోచిస్తే ఈరోజు మన ఎగ్జిస్టెన్స్కు ఈరోజు చాలా నష్టదాయకంగా ఉంది. కాబట్టి ఈ మే 20 తారీఖున సమ్మె ఎలాంటి శశపిషలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా భయంకరంగా సింగరేణి వ్యాప్తంగా ఒక బొగ్గుపేడ లేకుండా దీన్ని బంద్ చేయాల్సిందిగా కోరుతూ అదే బాటలో ఈరోజు అనేక ప్రెస్ మీట్లు, అదేవిధంగా మైండ్ల మీటింగులు పెడుతూ కార్మిక వర్గాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. రేపు శ్రీరాంపూర్లో ఉంటుంది. ఇట్లా అనేక మైండ్స్ అండ్ డిపార్ట్మెంట్లో చేస్తూ యజమాన్యాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజుతో అయ్యేది లేదు, పోయేలేదు. ఒక భారీ వర్షం వస్తే బొగ్గురాని పరిస్థితి ఓసిలలు ఉంటుంది. ఆ విధంగా ఆలోచించండి. మంచి రిలేషన్లో ఉన్నాం కాబట్టి ఆ విధమైన చిన్న చిన్న ట్రిక్స్ చేసుకొని ఈరోజు మధ్యలో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలని మేనేజ్మెంట్ కూడా కోరుతూ ఈ సమ్మెను మరొకసారి జయప్రదం చేయాల్సింది కోరుతా ఉన్నాం. మే 20న లేబర్ కోడ్స్ రద్దు కొరకై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకి పిలిపించింది. దీంట్లో మన బ్యాంక్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చాయి. ప్రధానంగా ఈ కోల్లో జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో చాలా కోల్ ఇండియాలో 33% వాటాలు అమ్మేశారు. కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. సింగరేణికి కూడా కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. కోల్ ఇండియాలో నడుస్తున్న బొగ్గు బావుల్ని కూడా మన నేషనల్ మానిటైజేషన్, క్యాపిటల్ మానిటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది జరుగుతోంది. ఇక లేబర్ కోడ్స్ విషయానికి వస్తే, ఇవి ఈ రోజున అమలైతే పర్మనెంట్ ఉద్యోగానికి మంగళం బాడపడబోతున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే నిబంధన చేర్చారు. దాని ద్వారా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్కి మంగళం బాడుతుంది. సమ్మె చేయాలి అంటే 51% కార్మికుల యొక్క అభిప్రాయం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తీసుకోవాలి అనే నిబంధన పెట్టారు. దాని ద్వారా సమ్మె జరిగే అవకాశం కూడా ఉండదు. యూనియన్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది కూడా 10%, అంటే ఉదాహరణకు సింగరేణిలో ఒక కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ కావాలంటే కనీసం 4,000 మంది కార్మికులు సంతకం పెడితేనే కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది కూడా అసంభవం కొత్తగా ప్రారంభించే యూనియన్కి. అందుకని భవిష్యత్తులో యూనియన్లు పెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఉన్న యూనియన్లు కూడా రద్దు చేసే అధికారం రిజిస్ట్రార్కి కల్పించబడింది. అట్లానే గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించింది కూడా 51% ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘం అనే నిబంధన పెట్టారు. రెండోది, ఆ గుర్తించే పద్ధతి ఏదైతే ఉందో సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే అని చెప్పలేదు. సభ్యత్వాన్ని బట్టి కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మేనేజ్మెంట్ ఏ పద్ధతి అయితే కోరుకుంటుందో ఆ పద్ధతిలో వాళ్ళని గుర్తించే బాధ్యత కూడా వాళ్ళకి ఇచ్చారు. దాని ద్వారా వాళ్ళకి తొత్తుగా ఉన్న యూనియన్లని గుర్తింపు సంఘంగా ఎన్నుకునే అవకాశం కూడా ఈ చట్టాల ద్వారా కల్పించబడింది. కాంట్రాక్ట్ కార్మికులకి ముఖ్యంగా ఇప్పుడు కనీస వేతనం అన్న అమలు జరుపుతున్నారు. భవిష్యత్తులో దాని స్థానంలో ఫ్లోర్ వేజెస్ అమలు జరిపే ప్రమాదం ఉన్నది. అది ఇప్పుడు కేవలం 178 రూపాయలుగానే నిర్ణయించారు. ఇంకోటి 50 మంది కార్మికులు పనిచేస్తుంటేనే ఈ రోజున ఒక కాంట్రాక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు 50 కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారంటే వాళ్ళ న్యాయపరమైన హక్కులు కూడా అమలు జరపకపోయినా అడిగే దిక్కు ఉండని పరిస్థితి ఈ రోజున ఉంటుంది. అదేవిధంగా సిఎంపిఎఫ్ కంట్రిబ్యూషన్ ముఖ్యంగా 12% నుంచి 10%కి పడిపోనుంది. కొత్త చట్టంలో 10%కి మించే పెట్టారు. ఇట్లా అనేక నిబంధనలు ఈరోజు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టుగా ఉన్నాయి, ప్రయోజనాలకి గొడ్డలి పెట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా జరగబోయే చారిత్రాత్మక సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియు తరఫున మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
బెల్లంపల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ సీతక్క గారికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణను మందమరి టోల్గేట్ వద్ద స్వాగతం పలికిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, డిఎఫ్ఓ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఏరియా వర్క్ షాప్ RG2 DGM గారు ప్రమోషన్స్కు వచ్చి భూపాల్పల్లి ఏరియాకు AGMగా వెళుతున్న సందర్భంగా RG2 తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీను అన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. దీనికి ముఖ్య నాయకులు ప్రభాకర్ రెడ్డి, సురేందర్, మల్లేశ్వరరావు, కొమరయ్య, బాపు, రఘు, ఫిట్ కమిటీ మెంబర్స్ శశాంక్, సురేందర్, రాజు, జాబు, తిరుపతి, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, డి శ్రీను, శ్రీకాంత్ పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పనులకై 3 కోట్లు కేటాయించబడినట్లు వెల్లడించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి ముఖ్య వైద్యాధికారి ఆత్మీయ సత్కారం అభినందించిన రామగుండం హార్ట్వే సిటీ కేబుల్ ఎండీ. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.